ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణదాముడని మొన్ననే ఆయన శత జయంతి జరుపుకోవడం జరిగింది. తర్వాత ఆయన సినిమా పరిశ్రమకు వచ్చి 75 సంవత్సరాలు మన దేశం ఆయన మొదటి సినిమా. ఆ సినిమా యొక్క ఉత్సవం కూడా జరుపుకోవడం జరిగింది. ఇప్పుడు రామారావు చూసుకుంటే ఆయన శరీరంగా ప్రస్తావన చూసుకుంటే మరి ఆయన నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణాలు పోసుకున్నాయి, జానపదాలు జాబులీలు అయ్యాయి, సాంఘికాలు సామాజ పరిగమనాలు అయ్యాయి, పద్యం పాట పదునెక్కింది, పద్యం పాట నాట్యం నేర్చింది, కళామ తల్లి కన్నుల పండుగ చేసుకుంది, కళకళలాడింది, గలగల నవ్వింది. అంటే ఇక్కడే కాదు, మన దేశంలోనే కదా, ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా అటువంటి నటధీరుడు, అలాగే నటనలో ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు, అలాగే పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలను ఆయన అణువణువులో జీర్ణింపు చేసుకుని ఆ పాత్రలకి న్యాయం చేసిన నటధీరుడు నందమూరి తారక రామారావు గారు. మనం ఎక్కడ వెతికి చూసినా ఎక్కడ చూసినా కూడా అటువంటి నటధీరుడు, లేకపోతే నటచారుడు, లేకపోతే నటధీరుడు ఎక్కడా మనకి కానరాడు అని నేనే కాదు, ప్రతి ఒక్కడు చెప్పుకుని తీరుతారు, ఒప్పుకుని తీరుతారు. అలాగే తర్వాత ఆయన ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు గడ్డ కూడా నేను తెలుగువాడిని సగర్భంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, సత్తా, తెగువ, ఆత్మవిశ్వాసం పదును పెట్టి మరి ప్రతి తెలుగువాడిని బయటికి తీసుకొచ్చి నేను తెలుగువాడిని అని చెప్పే సత్తా, ధైర్యం ఇచ్చిన తెలుగు తేజ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి తెలుగుదేశం పుట్టింది శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, అలాగే కష్టజీవ నిరుపేదల కంటి మంటల్లో నుంచి, కష్టజీవుల కన్నీళ్లలో నుంచి అని ఆనాడు, అలాగే అన్నార్థుల ఆక్రందనలో నుంచి అంటూ, అలాగే తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అని తెలుగుదేశం పార్టీని పెట్టి మరి ఆనాడు ఒక విప్లవం తీసుకొచ్చారు ఆయన. ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు కోయక ముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అంతకుముందు వరకు చాలా మందికి ఈ రాజకీయాల మీద ఆసక్తి ఉండేది కాదు, చాలా మందికి తెలిసేది కూడా కాదు. అటువంటిది ఆయన ఈ తెలుగుదేశం పార్టీని పెట్టి అందరిలోనూ ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన ఓ మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే రాజకీయాల్లోకి వచ్చాక ఎన్నో సాహసోపేతమైన పథకాలను అమలు చేశారు. అవి ప్రజలకు ఉపయోగపడేవి, అలాగే ఎంతో సానుకూలమైనవి కూడా ఆ పథకాలన్నీ. ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రాక ముందు, వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వాటిని అమలు చేసి ఇప్పటికీ అందరూ వాటిని ప్రవేశపెట్టి అమలు చేసేలా చేసిన మహానాయకుడు నందమూరి తారక రామారావు. దట్ ఈస్ ఎన్టీఆర్. అందుకే ఒక పేదవాడి ఆకలి బాధ తెలిసిన అన్న ఆయనే, అలాగే ఒక జనం భవితకు బాట వేసిన అమ్మ ఆయనే, అలాగే ఆయనకు అండగా ఉన్న మహిళల కోసం అండగా ఉంటూ ఆయన కూడా వాడికి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా ఎన్టీ రామారావు గారి. ఎన్టీఆర్ అంటే నటనకు నిర్వచనం.